ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు. ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు, సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పిఏసి చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు, ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగింది. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో, మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టింది. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం వరకే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అనే మాట మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడే ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి. హైదరాబాద్కు బతకొచ్చినటువంటి మీరు నేను తెలంగాణ బిడ్డను అంటా ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు, మేము కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తాత ముత్తాతల నాటి కోరిక, దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేదు మేము కానీ మా పార్టీ నాయకత్వం. అధికారానికి రాకముందు టీఆర్ఎస్ పార్టీ కరెంటు ఉన్నది కాంగ్రెస్ వస్తూ అన్నారు. ఇలా కరెంటు పోతలేదు, వాళ్ళ గోబర్ ప్రచారం ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలు భంగం కలుగుతాయని అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు. అందరికంటే ముందు నేను అడుగుతా ఉన్నాను, ఇలా హైదరాబాద్ లో ఏ శాంతి భద్రతలు భంగం కలిగింది? ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు, ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు, ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంత విషయం లోపల మనకు తెలుసు, వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినాయి మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్ కు సంబంధించి లేకపోతే
వాళ్ళు ఏం చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని రకాలు చేసి మేము ప్రోగ్రామ్ చేస్తుంటే రాత్రి అరేంజ్ చేసిన పరిస్థితులు కాదు. మేము అలా చారి గారు మేము అలా చేసేవాళ్ళం కాదు. మా గాంధీ పార్టీ మేము ఇలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా చేసుకో. మనం మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పులేదు. ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా రెండు తప్పే పెట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీదకి పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు. కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తున్నాం. ఇప్పుడు వాటి దానికి సంబంధించి అధికార సరే దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. తప్పకుండా దానికి సంబంధించిన అంశం మీద చర్య తీసుకుంటుంది. ఆ అంశాలన్నీ కూడా గౌరవ జగ్గారెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ ఒకటే మాత్రం చెప్తాను, హైదరాబాద్కు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఎవరు కలిగించినా తప్పకుండా తగిన కఠిన చర్యలు ఉంటాయి అనే మాట మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకే ఇద్దరు చట్టంలో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని చెప్పాం. తప్పకుండా వాళ్ళు ఏం న్యాయ అన్యాయాలను నిర్ణయం చేసి సరైన విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించద్దు అనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం. తప్పకుండా వారు విచారణ చేస్తారు. ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, గతంలో బీజేపీ నాయకత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో రూమ్ కట్టించడం, ఇట్లా మేము చెప్పేటోళ్ళం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు. మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి, సెన్సిటివ్ సబ్జెక్ట్స్. వాటన్నిటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయనే మాట సందర్భంగా మనం చేస్తాను. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా. అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది? ఇప్పుడు లాంటి ఆర్డర్ ఏమైంది? ఇప్పుడు కొంపలు మునిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు 10 నెలల నుంచి హైదరాబాదులో తెలంగాణలో వినాయక చవితి పండగలు, మండపాలు, దేవుళ్ళ దగ్గర భజన చేసుకుంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మూడ్లో ప్రజలు ఉన్నారు. ఈ పీస్ ఆఫ్ మూడును చెడగొట్టి కేటీఆర్గా భజన చేయడానికి రాదు, హరీష్కి భజన రాదు, కేసీఆర్కి భజన రాదు. అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు. తెలంగాణ హైదరాబాదు ఎంత వినాయక మండపాల దగ్గర ఈ నవరాత్రులు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్, గుళ్ళకాడ మండపాల దగ్గర ఎంత ప్రశాంతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా. అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా? అసలు ఇంత కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? వీళ్ళకు తెలివి ఉందా? వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటే ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు? కేసీఆర్ గారికి, కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, రోడ్ల మీదనేమో హరీష్ రావు. ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమైనా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు టీవీలలో.
దేవుణ్ణి ఎక్కడ గాయం చేసేసారు వీళ్ళు? అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు ఖైరతాబాద్ వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి. టీవీలలో ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇదంతా? మీది పనికిమాల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా? అంత అర్జెంట్ ఏముంది? కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉండరు. వాళ్ళకు మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది, కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తలేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత కారణం. ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది. ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది. మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది. జగన్ దగ్గర పోతారు, చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పోయి. అరే ఏంద్రా నాయన మీదంతా? ఈ పంచాయతీ ఏంది మీది? పవర్ పోయేసరికి ఏం అర్థమైతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లా అండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా పొన్నం ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఈయన ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగల దొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలుసు. మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, వచ్చేది లేదు. ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటిది?